హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టెక్ట్రీట్స్ ఛానల్. ఈరోజు మనం ఫైర్-బోల్ట్ బ్రాండ్‌కి సంబంధించిన బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్ వాచ్ ఒకటి అన్బాక్సింగ్ చేద్దాం. ఇది రీసెంట్‌గా రిలీజ్ అయిన ఫైర్-బోల్ట్ స్పియర్ అనే మోడల్ ఇది. అండ్ ముందుగా బాక్స్ మీద చూసుకున్నట్లయితే ఇది మనకి 40.6 mm 1.6 ఇంచెస్ డయల్‌తో వస్తుంది. ఇది మనకి బ్లూటూత్ కాలింగ్ ఇవన్నీ మెన్షన్ చేసి ఉన్నాయి దీని మీద. హెచ్‌డి ఫుల్ టచ్ డిస్‌ప్లేతో వస్తుంది. అండ్ అలానే ఇక్కడ ప్రైస్ చూసుకున్నట్లయితే 19,999 ఉంది. కానీ ఇది మనకి 3,000 ఫ్లిప్‌కార్ట్‌లో అవైలబుల్‌గా ఉంది. అండ్ కంట్రోల్స్ వచ్చేసరికి ఇందులో మనకు రిమైనింగ్ స్పెసిఫికేషన్స్ కెమెరా, ఎస్పీఓ2 ట్రాక్ అండ్ అలానే స్లీప్ మానిటరింగ్, మ్యూజిక్ కంట్రోల్ అండ్ నెక్స్ట్ మనకి ఇందులో 6 డిఫరెంట్ మెనూ స్టైల్స్ ఉన్నాయి. అండ్ మెనూ మార్చుకోవడానికి వెదర్ అప్డేట్స్ అండ్ స్మార్ట్ నోటిఫికేషన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ మిగతా మెయిన్ ఫీచర్స్ అన్ని ఇక్కడ కొద్దిగా మెన్షన్ చేశారు. ఇవి చూసినట్లయితే స్క్రీన్ మనకి 1.6 ఇంచెస్ హెచ్‌డి లార్జ్ రౌండ్ డిస్‌ప్లే అని చెప్పి 400x400 ppi రిజల్యూషన్ మనకి ఇందులో ఇవ్వడం జరిగింది. అండ్ అలానే ట్రాకింగ్ మోడ్స్ వచ్చేసరికి వాకింగ్, రన్నింగ్, వర్కౌట్స్ ఉంటాయి కాబట్టి యాజ్ యూజువల్‌గా అన్ని స్మార్ట్ వాచెస్‌లో ఉండేవే. అండ్ అలానే హార్ట్ రేట్, ఎస్పీఓ2, స్లీప్ మానిటరింగ్ అండ్ అలానే సెడిమెంటరీ అలర్ట్, డ్రింక్ వాటర్ ఇవి అన్నీ కూడా మనకి స్టెప్స్, క్యాలరీస్ యాజ్ యూజువల్‌గా వర్కౌట్స్‌కి సంబంధించినవి అవి అన్నీ కూడా ఇందులో మనకి ఇవ్వడం జరిగింది. అండ్ అలానే కంట్రోల్స్ వచ్చేసరికి మనకి టైమరు, స్టాప్ వాచ్, అలారం, బ్లూటూత్ కాల్, మ్యూజిక్ ప్లే, రైస్ టు వ్రిస్ట్ సెన్స్ మనకి అవి ఒకటి. అండ్ మార్కెట్ అని కొత్తగా ఇచ్చారు. ఒకసారి లోపలికి వెళ్ళి ఆన్ చేసాక చూద్దాం. కస్టమ్ డయల్స్, రిజెక్ట్, ఆన్సర్ కాల్ అవన్నీ కూడా ఇందులో మనకు మెన్షన్ చేశారు. ఇది ఆండ్రాయిడ్ అండ్ అలానే ఐఓఎస్‌కి కూడా యాప్ సపోర్ట్ చేస్తది. అండ్ బాక్స్ ఒకసారి ఓపెన్ చేసుకున్నట్లయితే గనుక కంటెంట్ ఏమొచ్చినాయి అనేది ఒకసారి చూద్దాం. మనకి రెగ్యులర్‌గా ఫైర్-బోల్ట్ గాని, నాయిస్ వీటి నుంచి చాలా మోడల్స్ స్మార్ట్ వాచెస్ వస్తూ ఉన్నాయి. ఇదే ప్రైస్ 3,000, 4,000 అండ్ 5,000 ఈ రేంజ్‌లో మనకి. అండ్ వాచ్ చూసుకున్నట్లయితే ముందుగా మనకి డయల్ చాలా పెద్దగా వచ్చిందిది. నేను ప్రెజెంట్ యూజ్ చేస్తుంది నాయిస్ వాచ్ ఇది. ఇది కూడా ఆల్రెడీ అన్బాక్సింగ్ చేశాను. మన ఛానెల్‌లో ఉంటది. సేమ్ దానిలాగే ఉంది. కాకపోతే కొద్దిగా మనకి డయల్ ఇది పెద్దగా వచ్చింది డయల్. అండ్ రిమైనింగ్ బాక్స్ చూసుకున్నట్లయితే ఇందులో మనకి వారంటీ కార్డ్ ఇవన్నీ ఉంటాయి. అంతే. ఛార్జింగ్ కేబుల్ ఇవన్నీ ఒకసారి చూద్దాం. ఏమున్నాయి ఏంటని. ఇవి సబ్స్క్రిప్షన్ సంబంధించినవి, వారంటీ అండ్ అలానే యూజర్ మాన్యువల్ ఇవన్నీ కూడాను. ఈ సబ్స్క్రిప్షన్స్ ఇవన్నీ ఎలాగో మనం యూజ్ చేయము. మాన్యువల్ యాజ్ యూజువల్‌గా మనం చదవం. పక్కన పెట్టేస్తాం. ఇవి గానా సబ్స్క్రిప్షన్ అవన్నీ వారంటీకి సంబంధించినవి అవన్నీను. ఇవి మాక్సిమం మనం ఇలాంటి వాచెస్ ఇవన్నీ కొనుక్కున్నప్పుడే వారంటీ అవి రిజిస్టర్ చేసుకోవడం బెటర్. అండ్ కేబుల్ చూసుకున్నట్లయితే ఇది మనకి మ్యాగ్నెటిక్ పిన్ టైప్ వచ్చింది. రౌండ్ టైప్ రాలేదు. జస్ట్ దీన్ని కనెక్ట్ చేసి ఛార్జింగ్ మనం సెట్ చేసేసుకోవడమే, యూఎస్బీ టైప్. అండ్ వాచ్ చూసుకున్నట్లయితే పర్వాలేదు, బాగుంది. అంత ప్రీమియంగా ఏం లేదు, యావరేజ్గా ఉంది. మొత్తం కూడా ప్లాస్టిక్. ప్లీజ్ ఛార్జ్ అండ్ కనెక్ట్ అని చెప్పి ఉంది. ఫస్ట్ ఛార్జ్ పెట్టి ఆన్ చేయాలి. అండ్ స్ట్రాప్ అవి క్వాలిటీ చూసుకున్నట్లయితే స్ట్రాప్ క్వాలిటీ బాగుంది. అంటే ఈ ప్రైస్ రేంజ్‌లో స్ట్రాప్ క్వాలిటీ బాగుంది. అండ్ బ్యాక్ సైడ్ స్టిక్కర్ ఇదంతా రిమూవ్ చేసి యూజ్ చేసుకున్నాం ముందర. అండ్ డైల్ ఒకసారి సైజ్ కంపారిజన్ చూడొచ్చు. ఈ యాజ్ యూజువల్‌గా కొద్దిగా పెద్దగా ఉంది. అంటే నార్మల్ హ్యాండ్‌కి ఓకే. కొద్దిగా వ్రిస్ట్ అనేది చిన్నగా ఉంటే గనుక సైజు అప్పుడు కొద్దిగా కష్టం అవ్వచ్చు. డైల్ పెద్దగా కనిపిస్తది. స్ట్రాప్ క్వాలిటీ మాత్రం బాగుంది. వాచ్ మాత్రం మొత్తం ప్లాస్టిక్. డైల్ చుట్టూ మొత్తం అదంతా కూడా మనకి. అండ్ ఒకసారి ఇది ఆన్ చేసి కనెక్ట్ చేసి ఛార్జ్ పెట్టి మీకు చూపిస్తాను. అండ్ వాచ్ ఆన్ చేశాను. ఛార్జ్ చేసి డైల్ అది చూడొచ్చు మీరు. లుక్ అంతా చాలా బాగుంది. డీసెంట్ లుక్ ఉంది అంతా కూడా. దీనికి ఒక పవర్ బటన్ అండ్ స్పోర్ట్స్ అని చెప్పి 2 ఉన్నాయి. అంటే మెనూ బటన్ ఒకటి, స్క్రీన్ ఆన్ చేయడానికి అండ్ అలానే ఆఫ్ చేయడానికి. నెక్స్ట్ మనం కంట్రోల్స్ అవన్నీ కూడా స్పోర్ట్ అన్న దాంతోటి మెనూ చూడడం. అండ్ ఇక్కడ ఈ ప్రెజెంట్ ఇచ్చిన దాంట్లో 77% ఛార్జింగ్ చూపిస్తుంది. ఛార్జ్ చేసి ఆన్ చేశాను ఇది. అండ్ ఇది బ్యాక్ బటన్ స్పోర్ట్ అన్నది కూడా. అండ్ అలానే వర్కౌట్, స్పోర్ట్స్ మోడ్స్ అవన్నీ ఫస్ట్. వాకింగ్, రన్నింగ్, సైక్లింగ్, హైకింగ్ చాలా మోడ్స్ ఉన్నాయి ఇందులో. యాజ్ యూజువల్‌గా మనకి అన్నిటిలోనూ ఇవే ఉంటాయి. అలాంటివి ఇవి కూడా ఇక్కడ ఇచ్చింది. అండ్ ఒకసారి ఇది ఓపెన్ చేసి చూపిస్తాను. క్యాలరీస్ ఇవన్నీ చూపిస్తుంది ఇక్కడ. అండ్ బ్యాక్ ఇదేంటంటే యాక్టివిటీ ఏదైనా స్టాప్ చేస్తే తప్ప కానీ స్టార్ట్ చేసిన తర్వాత యాక్టివిటీ ఏదైనా స్టాప్ చేయాలి. డైరెక్ట్ మెనూ అవి కూడా పనిచేయట్లేదు. అంటే మనకి ఏమన్నా ఎక్స్ట్రాగా టచెస్ లేదంటే బటన్స్ అలాంటివి టచ్ అవ్వకుండా క్యాలరీస్ అవన్నీ కూడా ఇందులో చూపిస్తుంది. అండ్ రిమైనింగ్ మెనూ అవన్నీ కూడా ఏమున్నాయో చూద్దాం. ఇవన్నీ కూడా ఒకసారి చూపిస్తాను మెనూలో. స్పోర్ట్స్ మోడ్స్
అండ్ అలానే పైనుంచి నోటిఫికేషన్స్, సెట్టింగ్స్, డు నాట్ డిస్టర్బ్, కాల్ ఆప్షన్ అండ్ అలానే బ్రైట్‌నెస్ చాలా బాగుంది. బ్రైట్‌నెస్ అయితే చాలా బాగుంది. 5 లెవెల్స్ వరకు ఇచ్చారు. అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ, మీడియా కంట్రోల్ అవన్నీ ఉన్నాయి. అండ్ ఇందులో సెట్టింగ్స్‌లో ఫస్ట్ ప్రిఫరెన్సెస్ అండ్ థీమ్స్ ఉన్నాయి. వీళ్ళు మనకు బాక్స్ మీద మెన్షన్ చేశారుగా 6 టైప్ ఆఫ్ మెనూ స్టైల్స్ అని చెప్పి ఇవే. ఒకటి సెలెక్ట్ చేసి చూద్దాం. ఇది ఒక ఫీచర్ బాగుంది. మాక్సిమం ఇది అన్నిటిలోనూ రాదు. ఇచ్చినా గానీ 1 ఆర్ 2 అంతే. ఇందులో 6 ఫేసెస్ వచ్చాయి. ఇది కామన్‌గా మనకి అన్నిట్లో చూసేదే యాపిల్ స్టైల్ లాంటిది. అండ్ ఇంకొకటి చూద్దాం. డిఫాల్ట్ ఇచ్చింది కాకుండా ఇవి ఒకసారి చూపిస్తున్నాను మీకు. వీడియో జస్ట్ లెంత్ ఎక్కువైందనిపిస్తే స్కిప్ చేస్తూ చూడండి. అంటే ప్రతి ఫీచర్ కూడా అండ్ అలానే కొనుక్కుందాం అనుకునే వాళ్ళకి ప్రతి సెట్టింగ్ ఎలా ఉంది, ఏంటి ప్రతిదీ చూపిద్దాం అని చెప్పి ప్రతి ఆప్షన్ కూడా నేను లోపలికి వెళ్లి చూపిస్తున్నాను. లేదంటే అంతా పైపైన చెప్పేద్దును. అందుకే వీడియో కొద్దిగా లెంత్ ఎక్కువొచ్చింది. అండ్ నాకైతే ఈ డిఫాల్ట్‌గా ఇచ్చింది అంత అనిపించలేదు. వేరే ఆప్షన్ ఇది ఆల్రెడీ చూసాను బావుందిది కొద్దిగా. అంటే ఐకాన్స్ అన్నీ మనకక్కడ కనిపిస్తున్నాయి కన్‌ఫ్యూజన్ లేకుండా. వాల్‌పేపర్ కూడా బావుందిది. కింద నుంచి ఏమన్నా మెసేజెస్ ఉంటే మనకి నోటిఫికేషన్స్ అవి మొబైల్ కనెక్ట్ చేసిన తర్వాత. ఇవన్నీ యాక్టివిటీస్ రైట్ సైడ్‌కి, లెఫ్ట్ సైడ్‌కి మెను. పవర్ బటన్ వచ్చేసరికి ఇది లాక్ అండ్ స్క్రీన్ ఆన్ చేయడానికి, ఆఫ్ చేయడానికి. బ్యాక్ వచ్చేసరికి స్పోర్ట్. అలానే మన ఈ వాచ్ డయల్స్ చూద్దాం ఒకసారి ఏమున్నాయన్నది. ఇందులో కొన్ని డయల్స్ ఇచ్చారు. అన్నీ బాగున్నాయి. మనం కస్టమ్ డయల్ కూడా సెట్ చేసుకోవచ్చు. చూపిస్తానది. యాప్ కనెక్ట్ చేసిన తర్వాత ఎలా చేయాలి ఏంటని చెప్పి మీకు చెప్తాను. అండ్ ఈ డయల్ ఇది పెట్టాను. బావుందిది. అసలు తెలియట్లేదు. మనకి అనలాగ్ వాచ్ టైపే ఉంది లుక్కు. డిస్‌ప్లే మాత్రం టచ్ సెన్సిటివిటీ చాలా బావుంది. మనం నీట్‌గా ఒక ప్రీమియం క్వాలిటీ ఉన్న డిస్‌ప్లేని ఫీల్ అవుతాం. అండ్ అలానే యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి బాక్స్ మీద గానీ, లేదంటే మన క్యూఆర్ కోడ్ ఉంటది. దీంతో స్కాన్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్ డౌన్లోడ్ చేశాను. అండ్ అలానే ఇన్‌స్టాల్ చేశాను. ఇంకా కనెక్ట్ చేయలేదు బ్లూటూత్‌కి. జస్ట్ యాప్‌లో కనెక్ట్ చేశాను అంతే. ఫీచర్స్ అవన్నీ చూపిద్దామని. మనం ఇది డైరెక్ట్ బ్లూటూత్ కనెక్షన్ కూడా చేయాలి. అప్పుడు కాలింగ్ యాక్టివిటీస్, మీడియా ఇవన్నీ కూడా సెట్ అవుతాయి. ఫస్ట్ యాప్‌లో సెట్టింగ్స్ ఏమున్నాయి అవన్నీ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను ఒకసారి వన్ బై వన్. యాప్‌లో కనెక్ట్ అవుతుందిది. జస్ట్ అందులో సెలెక్ట్ చేస్తే సరిపోతది. అదే ఆటోమేటిక్‌గా డివైస్ నేమ్ మనకి బ్లూటూత్ డివైస్ చేసుకొని కనెక్ట్ అయిపోతది సెట్ చేసి. ఇక్కడ మనకి బ్లూటూత్ వాచ్ సింబల్ ఇప్పుడు చూపిస్తది. కనెక్ట్ అయిపోయింది ఇది మనకి. ఫైర్-బోల్ట్ 106 అని చెప్పుంది. అండ్ అలానే ఇక్కడ మనకి కాల్ అలర్ట్. కాల్స్ వచ్చినప్పుడు మనకి మెయిన్ దాని గురించే కాల్ ఫంక్షన్ కోసమే. అండ్ అలానే మెసేజెస్. దీనికి పర్మిషన్స్ అన్నీ అలౌ చేయాలి ఒకసారి. అంటే స్టార్టింగ్ నుంచి కూడా అన్నీ చెప్తున్నాను. ఎవరైనా కొత్తగా తీసుకునే వాళ్ళుంటే ఫస్ట్ టైమ్ బ్లూటూత్ వాడేటట్టయితే వాచ్ వాళ్ళకి కూడా తెలుస్తదని చెప్పి అన్నీ చెప్తున్నాను. మనకు నచ్చకపోతే మిగతా నోటిఫికేషన్స్ వేరే యాప్స్ నుంచి అక్కర్లేదనుకుంటే అవన్నీ డిజేబుల్ చేసుకోవచ్చు. లేదంటే ఆన్ చేసుకోవచ్చు. అండ్ అలానే అదర్ సాఫ్ట్‌వేర్ వేరే యాప్స్ ఏమన్నా ఉన్నా వాటి నోటిఫికేషన్స్ కావాలనుకుంటే మ్యాండటరీగా మనకు కావాలనుకుంటే అవి కూడా చూడొచ్చు. అండ్ అలానే స్మార్ట్ రిమైండర్, సెడిమెంటరీ అంటే ఎక్కువసేపు మనం కూర్చొనున్న ఆ అలర్ట్ గురించి అది. ఎంత టైం వరకు అలర్ట్ ఎప్పుడు ఆ టైమింగ్స్ అవన్నీ దాని గురించి. అండ్ అలానే డ్రింకింగ్ వాటర్ కూడా ఇచ్చారు రిమైండ్ చేయడం కోసం. ఈ 2 బావున్నాయి. మిగతా వాటిలో కూడా చాలాట్లో ఉన్నాయి. అండ్ అలానే అలారం. అండ్ నెక్స్ట్ క్విక్ కాంటాక్ట్స్. ఇందులో మనం 20 కాంటాక్ట్స్ అప్ టు 20 కాంటాక్ట్స్ వరకు ఇందులో లింక్ చేసుకోవచ్చు. ఇవి సింక్ చేసిన తర్వాత మనం డైరెక్ట్‌గా వాచ్‌లో టచ్ చేస్తే కాల్ వెళ్ళిపోతది వాళ్ళకి. అంతే. యాడ్ అని చెప్పి ఇక్కడ యాడ్ చేసుకోవడమే. అక్కడ గాని ఆ పైన ప్లస్ సింబల్ ట్యాప్ చేస్తేనే యాడ్ అయిపోతాయి మనకి ఫోన్‌లో నుంచి. అండ్ అలానే ఫైండ్ మై డివైస్. ఇది మనకి ఇందులో సౌండ్ వినొచ్చు మీరు. ఇది ఇక్కడ స్టాప్ చేస్తే తప్ప గాని సౌండ్ ఆగదు మనకి. అప్పటి వరకు వస్తూనే ఉంటది వాచ్‌లో. అండ్ అలానే టేక్ పిక్చర్స్. మనం దీని ద్వారా వాచ్ ద్వారా కెమెరా కంట్రోల్ చేయడానికి. ఇది మ్యాక్స్ అంతగా ఎవరు వాడరు. కానీ జస్ట్ చెప్తున్నాను. యూజ్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే చేస్తారు. జస్ట్ ఇక్కడ దీని మీద టచ్ చేసినా ఫోటో వస్తది. మీరు చూడొచ్చు కింద ఫోటో క్లిక్ అవుతుంది మనకది. గ్యాలరీలో సేవ్ అవుతుంది. అండ్ అలానే షేక్ చేసినా కూడా పిక్స్ తీస్తుందది. అబ్జర్వ్ చేయొచ్చు మీరక్కడ. ఈ ఫీచర్ బావుంది. షేక్ చేసి చేయడం. ఇది నేను ఫస్ట్ టైము వాచ్‌లో చూడడం. అంటే నేను యూజ్ చేసిన వాటిల్లో రిమైనింగ్ నాకు తెలీదు. ఇందులో అయితే ఇదే నేను చూడడం. అండ్ అలానే వెదర్ ఫార్మాట్ ఇవన్నీ నెక్స్ట్ మోర్‌లో ఈ డివైస్ స్క్రీన్ ఆఫ్ టైమ్ మనకి.
ఇది ఆల్మోస్ట్ కొంచెం ఎక్కువ సేపు పెట్టుకోవడం బెటరు. అంటే మన వ్రిస్ట్ సెన్స్ మన వ్రిస్ట్ టైం చూసినప్పుడు వెంటనే మళ్ళీ ఆటోమేటిక్‌గా తర్వాత చూడడం గురించి. అండ్ అలానే టైమ్ ఫార్మాట్. ఈ స్టార్టింగ్ హోమ్ పేజ్‌లో మన వర్కౌట్స్ డేటా, బీపీ, ఎక్సర్సైజ్ రికార్డ్ అని ఉంటే అది, హార్ట్ రేట్, స్లీప్ ఇవన్నీ చూపిస్తాయి. అండ్ అలానే వీటిని కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వాల్‌పేపర్స్. డైల్స్ ఇవి చాలా ఉన్నాయి. ప్రతి డైల్ చాలా బావుంది. వాళ్ళు ఇచ్చినవన్నీ కూడాను. చాలా డైల్స్ ఇచ్చారు. కస్టమ్ డైల్స్ అన్నీ. మ్యాండటరీగా మనకి వాచ్‌లో 6 అయితే సెట్ చేసుకోవచ్చు నచ్చినవి. డిఫాల్ట్‌గా ఇచ్చింది తర్వాత 6 పెట్టుకోవచ్చు. సింక్ చేస్తున్నాను. సింక్ అవుతుందిది. ఈ వాల్‌పేపర్ ఒకసారి చూద్దాం ఇది ఎలా ఉందో. ఫాస్ట్‌గానే సింక్ అయింది. అంటే మన డైల్‌ని బట్టి ఆ సైజ్‌ని బట్టి ఒక్కొక్కసారి టైం లేట్ అవ్వచ్చు. డౌన్‌లోడ్ ఇందులో. అక్కడ మాక్సిమం మనం 6 వరకే పెట్టుకోగలం. ఒకటి తీసేసిన తర్వాత మాత్రమే ఇంకొకటి డౌన్‌లోడ్ చేసుకోగలం. ఇది సెట్ చేద్దాం. ఇది కొద్దిగా టైం పడుతుంది. స్కిప్ చేసి మీకు చూపిస్తున్నానిప్పుడు. ఓకే. ఇదైతే సెట్ అయింది దీనికి. ఆ బ్లాక్ వాచ్ స్ట్రాప్‌కి దీనికి కాంబినేషన్ సెట్ అయింది. ఇవి వాల్‌పేపర్స్ మరీ అన్ని ఎక్కువేం లేవు. ఇచ్చినవి మాత్రం బావున్నాయి. అండ్ అలానే ఇది కస్టము. పైన మీరు సెట్ చేసి కస్టమ్ వాల్‌పేపర్ సెట్ చేసుకోవచ్చు. అండ్ అలానే అక్కడ కెమెరా సింబల్ సెలెక్ట్ చేసుకుంటే మీకు గ్యాలరీలో ఉన్న పిక్స్ గాని వాటిని ఏంటంటే సెట్ చేసుకొని బ్యాక్‌గ్రౌండ్‌లో మనం వాల్‌పేపర్ సెట్ చేసుకోవచ్చు. అండ్ అలానే టైం ఎటువైపు కావాలి అండ్ అలానే యాక్టివిటీస్ డేట్ అవన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు మనకి. చూడొచ్చు మీరు. టేక్ ఏ పిక్చర్, డైరెక్ట్ పిక్చర్ లేదంటే ఆల్బమ్ నుంచి సెలెక్ట్ చేసి పెట్టుకోవచ్చు. బావుంది ఈ ఆప్షను. అండ్ అలానే ఇవి లాగిన్ అవ్వడం ఎక్స్‌ట్రా సెట్టింగ్స్ ఇవన్నీ కూడాను. ఇవన్నీ నార్మల్‌గా ఎప్పుడు అన్ని వాచెస్‌లో ఉండే సెట్టింగ్స్ లాంటివే. అంటే మనం బ్యాక్‌గ్రౌండ్‌లో ఆహ్, ఆహ్, ఎలా రన్ అవ్వాలి ఏంటి అవన్నీని. ఇది మనం లాగిన్ అవ్వడం గురించిది. ప్రొఫైల్, గోల్స్ ఇవన్నీ లాగిన్ అయితే తప్ప రావు. ఇది యాప్ వచ్చిన థీమ్ స్టైల్ ఇది. మనకి పింక్, బ్లూ ఆ కలర్స్ ఇచ్చారు. డిఫాల్ట్ కలరు ఇలా. మనం జస్ట్ మార్చుకొని నచ్చిన దానికి సెట్ చేసుకోవడమే. ఇవన్నీ కూడాను. అంటే యాప్ గురించి కూడా మనకి ఇవన్నీ కూడా కలర్ థీమ్ మారిందంతే జస్ట్ ఇంకేం లేదు. అండ్ ఒకసారి మనం కనెక్ట్ చేసి చేతికి పెట్టి ఎలా ఉందో మీకు చూపిస్తాను. డైల్ చూడొచ్చు. బావుంది. డీసెంట్ లుక్ ఉంది. స్ట్రాప్ క్వాలిటీ అయితే బావుంది పర్ఫెక్ట్‌గా. అంటే ఆ ప్రైస్‌కి అంతే. అంతకు మించి మనం ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. అండ్ డైల్ వచ్చేసరికి మొత్తం ప్లాస్టిక్ అంటే 3000 బడ్జెట్ కాబట్టి మనకు ప్లాస్టిక్ డైల్ ఆల్మోస్ట్ వస్తది. టచ్ కంట్రోల్ అంతా కూడా టచ్ సెన్సిటివిటీ చాలా బావుంది. ఫైర్-బోల్ట్‌లో ఆల్రెడీ నేను 2 వాచెస్ యూజ్ చేశాను. కానీ అన్బాక్స్ చేయలేదు ఆ టైంకి నేను. అవైతే నేను అంత కంఫర్ట్ ఫీల్ అవ్వలేదు. ఒకటి బ్లూటూత్ కాలింగ్ వాచ్ అండ్ ఇంకోటి నార్మల్. అండ్ ఇవి సెట్టింగ్స్ వచ్చేసరికి మనకి బీపీ, స్ట్రెస్ ఇవన్నీ కూడా బీపీ అండ్ హార్ట్ రేట్ మానిటరింగ్ ఇవన్నీ కూడా చూపిస్తుంది. ఇవేమి అంత ఎగ్జాక్ట్ ఉండవు మనకి. జస్ట్ ఏదో ఉన్నదన్న పేరుకంతే. ఇదేమో SpO2 ఇవన్నీ మనం వేరే గ్యాడ్జెట్స్‌లో వాటి గురించి ఉన్నవి పర్పస్ ఉంటాయి కాబట్టి అవి వాడుకోవాలి. దీన్ని అంత డిపెండ్ అవ్వకూడదు. అంత కాస్ట్‌లీ వాచెస్ కాదు కాబట్టి ఇవి. అంత యాక్యురేట్ రావు. జస్ట్ ఏదో ఉంటాయి అంతే. ఇవన్నీ యాక్టివిటీస్ ఇక్కడ ఈ మెనూలో మిగతావన్నీ చూపిస్తున్నాను. ఇది రికార్డు అంటే ఎక్సర్సైజ్ రికార్డ్స్ అవన్నీ. ఇది సేమ్ అదే. అండ్ స్లీప్ మోడ్, అలారము, మ్యూజిక్ కంట్రోల్ అవన్నీ ఇవి నెక్స్ట్. ఇందులో అడిషనల్‌గా మనకిచ్చింది బీపీ మెజర్ అని కూడా ఇచ్చారు. ఇది యాప్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి క్యూఆర్ కోడ్. అంటే కెమెరా కంట్రోల్ అండ్ అలానే స్టాప్ వాచ్ ఇవన్నీ కూడాను. ఇది మీడియా సౌండ్ దేనికంటే మనం బ్లూటూత్ కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఇది ఆన్ చేసి పెట్టుకుంటే మొబైల్‌లో ఏమన్నా ప్లే చేస్తే వాచ్‌లో ప్లే అవుతది స్పీకర్‌లో అందుకు. ఇది కన్ఫర్మ్‌గా మనం మొబైల్‌లోనూ ఆన్ చేయాలి బ్లూటూత్ మీడియా అండ్ ఇందులో కూడా ఆన్ చేయాలి. ఇది డయల్ సెట్టింగ్స్. జస్ట్ మనం డయల్ మీద లాంగ్ ప్రెస్ చేసిన వచ్చేదే అది. అండ్ నెక్స్ట్ ఫైండ్ మై ఫోన్ ఇది. ఇందాక మనం వాచ్‌ని ఎలా ఫైండ్ చేసామో అలానే ఇప్పుడు దీన్ని. వినొచ్చు మీరు సౌండ్ అది విన్నారు కదా! లైట్‌గా వస్తుంది అంతే. వాచ్‌దయితే చాలా గట్టిగా వచ్చింది సౌండ్ అది. అండ్ అలానే ఇది నైట్ బ్రైట్‌నెస్ మోడ్ అని చెప్పి మనకి నైట్ టైమ్ యూసేజ్ కోసం ఇది స్క్రీన్ అంతే. ఆటోమేటిక్‌గా ఆ టైంలో డిమ్ అవ్వడం గురించి టైం పెట్టుకోవడం. లాంగ్వేజ్ ఆప్షన్స్ అండ్ అలానే షట్ డౌన్ అండ్ ఫ్యాక్టరీ రీసెట్ సిస్టమ్ ఇన్ఫర్మేషన్ ఏముంది ఏంటన్న దాని గురించి ఇదంతాను. అంతే. మీడియా సౌండ్ ప్రిఫరెన్సెస్ తెలిసిందే థీము మిగతావన్నీని. ఇవి మెనూ స్టైల్‌లో మార్చుకోవడం కోసం మనం ఐకాన్స్ వాడిచ్చినవి మార్చుకోవడానికి. అండ్ మెసేజ్ బ్రైట్‌నెస్ స్క్రీన్. మెసేజ్ వచ్చినప్పుడు మనకి స్క్రీన్ బ్రైట్ అవ్వడం అది ఆప్షన్ అది.
డూ నాట్ డిస్టర్బ్, టైమర్, డేట్ ఫార్మాట్ అండ్ వైబ్రేషన్ సెన్సిటివిటీ మనకు స్ట్రాంగ్‌గా ఉండాలా? లేదంటే వీక్‌గా ఉండాలా? అన్నది. వైబ్రేషన్ అయితే బావుంది. గట్టిగానే ఉంది. అండ్ కాల్ రికార్డ్స్, డయల్ ఆప్షను అండ్ అదర్ మన కాంటాక్ట్స్ ఆప్షను. ఇది మనం మొబైల్‌తో కూడా చెప్పాను కదా! మొబైల్‌తో కూడా పేర్ చేయాలి మనం బ్లూటూత్‌లో చూపిస్తాను. ఇప్పుడు మనకి యాప్‌లో డైరెక్ట్‌గా సింక్ అయిపోయింది. అలానే ఇప్పుడు బ్లూటూత్ ఆన్ చేసిన తర్వాత మనం బ్లూటూత్ డివైస్‌లో కూడా ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి మనం. నార్మల్‌గా ఇయర్ ఫోన్స్ గానీ, అవి బ్లూటూత్ ఎలా కనెక్ట్ చేసుకుంటాం సేమ్ అలానే. కనెక్ట్ చేసి పెయిర్ అవుతుంది. పెయిర్ అయిపోయిన తర్వాత దీనికి పర్మిషన్స్, కాంటాక్ట్ యాక్సెస్ ఇవన్నీ ఇవ్వాలి పెయిర్ చేసిన తర్వాత. ఇప్పుడు ఇక్కడ దీని సెట్టింగ్స్‌లో ఈ ఇన్ఫర్మేషన్ సెట్టింగ్స్‌లోకెళ్ళాక ఇప్పుడు ఇక్కడ మనకి ఫోన్ కాల్స్ అండ్ అలానే మీడియా, ఆడియో, కాంటాక్ట్ షేరింగ్ ఇవన్నీ ఆన్‌లో ఉంటే మనకి యూజ్ అవుద్ది. ఈ మీడియా అనేది నేను ఆఫ్ చేశాను. ఎందుకంటే మనకు బ్లూటూత్‌లో మీడియా రాకూడదని ఆఫ్ చేశాను. ఇది ఆన్‌లో ఉందంటే మనం మొబైల్‌లో ఏదైనా సాంగ్ గాని ఏదైనా ప్లే చేస్తే అది ఆటోమేటిక్‌గా మనకి అంటే ఇయర్ ఫోన్ లాగా ఈ స్పీకర్‌లో వాచ్ యొక్క స్పీకర్‌లో మనకొస్తదది. ఇవి 2 ఆన్ చేసుకోవాలి కావాలంటే. అండ్ ఒకసారి రిమైనింగ్ కాల్ ఆప్షన్ ఇవన్నీ చూపిస్తాను. టచ్ చాలా బావుంది సెన్సిటివిటీ. స్మూత్‌గా ఉంది. డిస్‌ప్లే కొద్దిగా మనకి ల్యాప్‌టాప్ స్క్రీన్ ఎలా ఉంటుంది ఆ ఫీల్ ఉంది. The number you're calling is currently switched off. Please try later. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం వాల్యూమ్ చాలా గట్టిగా వస్తుంది. అనుకున్న దానికంటే దీనికి 2 స్పీకర్స్ ఉన్నాయి. ఆ పక్క ఇటు లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ కూడా ఉన్నాయి స్పీకర్స్ కిందకి. చాలా వాల్యూమ్ మాత్రం చాలా గట్టిగా వస్తుంది. అండ్ అలానే కొద్దిగా డిస్టర్బెన్స్ వస్తుంది. వాయిస్ ఓవరొచ్చినట్టు వస్తుంది. అంత స్మూత్‌గా రావట్లేదు. చూడొచ్చు మీరు ఇదంతా కూడాను. ఇక్కడ మ్యూట్ ఆప్షను అండ్ అలానే మనం మొబైల్ నుంచి వాచ్‌కి, వాచ్ నుంచి మొబైల్‌కి కాల్‌ని స్విచ్ చేసుకోవచ్చు. కాల్ స్విచ్ ఆప్షను. అంటే మొబైల్ నుంచి బ్లూటూత్ వాచ్‌కి, వాచ్ నుంచి అలానే దీనికి స్విచ్ అవ్వడానికి కాల్ మనం మాట్లాడుతున్నప్పుడు స్విచ్ అవ్వడం. అండ్ వాచ్ బానే ఉంది. ఆ ప్రైస్ సెగ్మెంట్‌లో మనం యూజ్ చేసుకోవడానికి బావుంది. అండ్ కాల్ ఇప్పుడు మనకి ఇన్‌కమింగ్ కాల్ ఎలాగో చూపిస్తాను. కాల్ వస్తుంది ఇన్‌కమింగ్. లిఫ్ట్ చేసుకోవడానికి అండ్ అలానే కట్ చేయొచ్చు. లిఫ్ట్ చేసి ఒకసారి చూద్దాం. హలో. హలో. ఎలా ఉంది వాయిస్? బాగా వినపడుతుందా? బాగా అనిపిస్తుంది. క్లియర్‌గానే ఉందిగా? అంటే కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉంది. ఓకే. ఓకే. ఆ! అదే బ్లూటూత్ వాచ్‌ది ఇది. అందుకని ఒకసారి కాల్ ఎలా ఉందా క్వాలిటీ అని చెప్పి నీకు చేశాను. ఓకే. 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 బానే ఉంది. ఓకే. ఓకే. అంతా బావుంది. కాల్ అంతా కూడా విన్నారు కదా! వాయిస్ కూడా ఎలా ఉందన్నది. అంటే స్పీకర్ అంత క్వాలిటీగా రావట్లేదు. పర్వాలేదు. ఎక్కువగా వస్తుందని గాని. ఇదంతా కూడా మనకు ప్లాస్టిక్ బాడీ అండ్ అలానే డైల్ స్పీకర్స్ చెప్పాను కదా ఇందాక. ఇటు సైడ్ ఒక స్పీకర్ అండ్ అలానే ఇటు సైడ్ ఒక స్పీకర్ 2 స్పీకర్స్ ఇచ్చారు మనకి. అందుకే వాయిస్ అంత గట్టిగా వస్తుంది. లౌడ్‌గా. కాకపోతే క్లియర్‌గా లేదు. అంటే ఆ క్వాలిటీ అన్నది అంత లేదు. జస్ట్ రీసౌండ్ వచ్చినట్టు కొద్దిగా ఓరొస్తుంది మనకి. అంతా బావుంది మిగతా అంటే ఈ ప్రైస్ సెగ్మెంట్‌లో జస్ట్ ఇది ఓకే. అండ్ కాంటాక్ట్ సింక్ చేశాను యాప్‌లో. జస్ట్ మనకు మొబైల్‌తో టచ్ చేస్తే వెళ్ళిపోతది కాల్ మనకి. వాచ్‌లో అండ్ అలానే కట్ చేసేయచ్చు కావాలంటే. ఒక కాంటాక్ట్ యాడ్ చేశాను. 20 వరకు యాడ్ చేసుకోవచ్చు. అండ్ రిమైనింగ్ ఇంకేం చూస్తే ఇది మనకి స్లీప్ అంటే అది రికార్డ్ చేస్తది. అంత యాక్యురేట్‌గా ఉంటదో లేదో తెలీదు ఇందులో మరి. అండ్ అలానే బ్రీత్‌కి సంబంధించినవి అవి ఎక్సర్‌సైజెస్ అవన్నీ అనుకుంట ఇది. అండ్ ఇంకా రిమైనింగ్ వేరే ఆప్షన్స్ అయితే ఇంకేం లేవు. ఇందులో మార్కెట్ అని ఒకటి ఇచ్చారు. కానీ అది నాకు ఎక్కడ కనిపించలేదు. ఓకే. వాచ్ అయితే బావుంది. యూజ్ చేయొచ్చు. ఆ ప్రైస్ సెగ్మెంట్‌లో తీసుకోవచ్చు. అండ్ అలానే ఇంకోటేంటంటే నేను ఇప్పుడు అన్బాక్సింగ్ చేసే ప్రతి గ్యాడ్జెట్ కూడా నేను పర్సనల్‌గా కొని లేదంటే ఫ్రెండ్స్ దగ్గర ఎవరి దగ్గరన్నా కొన్నప్పుడు తీసుకొని చేస్తున్నవి. కాబట్టి ఆ టైంలో నేను రివ్యూ చెప్తున్నాను. మీరు లేట్‌గా కొనేటట్టయితే గనక మీ డౌట్స్ ఉంటే కామెంట్ చేస్తే దాని యూసేజ్ ఎలా ఉంది అన్నది ఇన్ఫర్మేషన్ నేను కామెంట్స్‌లో చెప్తాను. సో, తీసుకునేటట్లయితే గనక అలా మెన్షన్ చేయండి. నేను వాటికి రిప్లై ఇస్తాను. సో, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. వీడియో కనుక తప్పకుండా లైక్ చేయండి. అండ్ అలానే మీ రివ్యూస్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.